ప్రకాశం జిల్లా టంగుటూరులో కొండపి నియోజకవర్గంలో కూటమి 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డిఎస్.బి.వి. స్వామి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మానిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, శ్రీశక్తి, దీపం, సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నామని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని అన్నారు. కొండపి నియోజకవర్గంలో 2 ఏళ్లలోనే 532 కోట్ల అభివృద్ధి పనులు చేశామని, ప్రకాశం జిల్లాను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. హౌసింగ్ విధానంలో కూడా మీ అందరూ కూడా చెప్తారు. 2018లో మనం ఇల్లు కట్టుకుంటే ₹1 పెడితే గత ప్రభుత్వం ఆ ఇంటికి రూపాయి ఇవ్వకుండా ఇబ్బంది పడింది. కానీ ఆ దుర్మార్గులు ఏం చేశారంటే ఇక్కడ ఇల్లే లేవని చెప్పి ఈ నిధులు పక్కదా పట్టించారు. ఆ నిధులు ఇవ్వలేదని చెప్పి మన వాళ్ళందరూ అడుగుతున్నారు. కానీ అక్కడ నిధులు లేకుండా చేసిన వల్ల ఆలస్యమైంది. ఆ డబ్బులు కూడా ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు సాయశక్తిన కృషి చేస్తున్నారని చెప్పి ఇస్తారని తెలియజేస్తున్నాం. ఇదే విధంగా గత ప్రభుత్వం మంజూరులకి వాళ్ళలాగా మనం ఈ బిల్లులు ఆపడంలో ఈ రోజు వాళ్ళ బిల్లులు రెగ్యులర్ గా కట్టుకునే ఇంటి ప్రకారం మనం బిల్లులు చెల్లిస్తున్నారంటే వాళ్ళలాగా విధ్వంస పరిపాలన, వాళ్ళలాగా రాజకీయ కక్ష సాధింపులు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కావచ్చు, ఆ విధంగా చేయకుండా వారికి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఇస్తుందని నేను తెలియజేసుకుంటూ